యా గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఎనీ డౌట్స్? నాగేష్ గారు, పుష్ప గారు, స్వాతి, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. క్లియర్ కదా? ప్రేమ్? యా డన్. సో టుడే మనం న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేస్తాము. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేసి క్లియర్ కట్గా. సో ఫ్రమ్ టుమారో అసాప్ మెథడాలజీ చెప్పుకుంటే ఆడికి మనకి క్లియర్ అయిపోతుంది థియరీ వరకు. ఓకే, సో టుమారో నేను ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ నెంబర్ ఇస్తాను, ఆయనకు మీరు కాల్ చేసుకుని సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయలేదో వాళ్ళకి. ఓకేనా? సో ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను నెంబర్ ఇస్తాను. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో చెప్పండి. ఓకేనా? స్క్రీన్ కనపడుతుందా అండి? యా, థ్యాంక్ యూ. చూడండి, మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉపయోగపడుతుంది అనేది కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా మనకి టోటల్గా 6 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్ అండ్ మెర్జెస్ అండ్ అక్విజిషన్స్ అంటారు. ఈ అన్నీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి అవి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం కంటిన్యూస్గా, ఏంటి అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేసి. తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, రోల్ అవుట్, అప్గ్రేడ్, కన్వర్షన్, మెర్జెస్, వీటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడం జరుగుతుంది. యా చూడండి, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. యా పుష్ప గారు ఒకసారి చెప్పగలరా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే లాస్ట్ క్లాసెస్ విన్నారు కదా, అసలు ఏంటి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే చెప్పండి. It is a totally designing and as well as configurations the total of the business requirement. Yeah. Okay, done. Still ఇంకా సార్ వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ కాన్సెప్ట్ మనం కరెక్ట్గా తెలుసుకొని దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మ్యాన్ పవర్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, అవన్నీ టోటల్గా ఓవరాల్గా ఒక ఫంక్షనాలిటీ ప్రకారంగా మనం రెడీ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఓకే, వెరీ గుడ్. సో స్వాతి మీరు చెప్పండి, అసలు ఏంటి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే? స్వాతి మ్యూట్ చేయండి. హలో చెప్పండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మ్యూట్ తీయండి. నో ఐడియా సార్. నో ఐడియా? ఏం క్లాసెస్ వింటున్నారు మీరు? వినాలి కదా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇది ఇంకా వినలేదంటే చాలా కష్టం అవుతుంది. రేపు జాబ్ వెళ్ళినప్పుడు వినాలి. అసలు ఆ మాట చెప్పకూడదు, ఐడియా లేదనేది తప్పది, రాంగ్. ఓకే డన్. సో యా ఇంకోసారి అలా చెప్పదండి. ఓకే ఓకే డన్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఈ థియరీ అనేది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మనకు ఐడియా లేదంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా? డన్. చూడండి, ఎప్పుడైతే ఒక క్లయింట్ బిజినెస్ సంబంధించిన డేటా మొత్తాన్ని, నాన్ ఎస్ఏపి డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అన్న కంపెనీ ఏదైతే ఉంటుందో, ప్రొడక్షన్ కంపెనీ అనేది మార్కెట్లో, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు చెప్పాం, వైజాగ్ స్టీల్ కంపెనీ వైజాగ్లో ఉంది. సో అది ఒక ప్రొడక్షన్ కంపెనీ. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ యొక్క టోటల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు, సో వారు ఏం చేస్తారు, మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఏవైనా కావచ్చు, సో వారందరినీ మీటింగ్కి పిలిచడం జరుగుతుంది.
అలా పిలిచిన తర్వాత ఆ ఐటీ కంపెనీస్లో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు క్లయింట్ బిజినెస్. సో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో, గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, సో టోటల్గా క్లయింట్స్ అనేవాళ్ళు ఐటీ కంపెనీస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరైతే తక్కువ బడ్జెట్లో వాళ్ళ బిజినెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారో ఎస్ఏపీలకి ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు క్లయింట్ వాళ్ళు. ఇది మనం లాస్ట్ క్లాసెస్ నుంచి చెప్పుకుంటున్నాం. ఓకే, సో దాన్నే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్గా ఎస్ఏపీ కంపెనీ ఏ మెథడాలజీని యూజ్ చేయమని చెప్పారు ఎస్ఏపీలో అంటే అసాప్ మెథడాలజీని ఉపయోగించమని చెప్పారు. అసాప్ మెథడాలజీ ఏంటి సార్ అనేది రేపటి క్లాస్లో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఎవరైతే నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి డేటాను మ్యాప్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక బిజినెస్ ప్యాటర్న్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాని ప్రకారంగా ఫాలో అవ్వమని ఎస్ఏపీ కంపెనీ వాళ్ళే చెప్పారు. దానినే అసాప్ మెథడాలజీ అంటారు. దాంట్లో ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ప్రకారంగా ఒక కంపెనీ డేటా, బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ స్ట్రక్చర్ అనేది ఆ రూట్లో వెళ్ళాలి. అలా వెళ్తేనే బిజినెస్ స్ట్రక్చర్ వస్తుంది ఎస్ఏపీలో అనేది వాళ్ళు చెప్పారు. దాన్నే అసాప్ మెథడాలజీ అంటారు. అది రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. తర్వాత సో మనకి ఆ కంపెనీకి సంబంధించి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి, బిజినెస్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా రకరకాల ప్లేసెస్లో వాళ్ళకి బిజినెస్లు ఉంటాయి. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రీవియస్ ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉంటారు, టాలీ ప్రైమ్ కానీ, క్విక్ బుక్స్ కానీ, ఒరాకిల్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ, ఇలా చిన్న చిన్న సాఫ్ట్వేర్లు యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ సాఫ్ట్వేర్లో ఆ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ని, టర్న్ ఓవర్స్ని సరిగా మెయింటైన్ చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ మొత్తం మీద ఎస్ఏపీ సాఫ్ట్వేర్ కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేసుకోగలుగుతుంది. ఎస్ఏపీ ఎంత పెద్ద ఆర్గనైజేషన్స్ అయినా వాళ్ళ డేటాని సింపుల్గా మాడిఫై చేసి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది ఎస్ఏపీ. కాబట్టి సో ఏదైనా ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మార్కెట్లో వాళ్ళందరూ కూడా ఎస్ఏపీని ప్రిఫర్ చేస్తారు. సో దీన్ని మనం ఎస్ఏపీ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనొచ్చు. ఓకే, సో దీంట్లో మ్యాక్సిమం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఒక ఐటీ కంపెనీ క్లయింట్ బిజినెస్ని ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేస్తున్నప్పుడు మినిమం ఎన్ని సంవత్సరాల లోపల కానీ, ఎన్ని మంత్స్ లోపల కానీ కంప్లీట్ చేయాలి అంటే మ్యాక్సిమం 16 months అంటే 1 year 6 months లోపల. ఓకేనా, అది కంప్లీట్ చేయాలి. 1 year 4 months లోపల కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం. ఒకవేళ ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అయితే 2 years కూడా పట్టచ్చు. ఒకవేళ చిన్న కంపెనీ అయితే 9 months పట్టచ్చు, 1 year అయినా పట్టచ్చు. పర్టికులర్గా ఇన్ని నెలలు అని చెప్పేదానికి ఉండదు. బట్ మ్యాక్సిమం అంటే 16 months. ఏదైనా ఒక క్లయింట్ ప్రాజెక్ట్ని టాప్ ఐటీ కంపెనీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంది అంటే ఆ మ్యాక్సిమం ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది 16 months లోపల కంప్లీట్ చేయాలి. ఇది రూలు. ఒకవేళ ఎక్కువ పెద్ద కంపెనీ అయితే ఎక్కువ మంత్స్ పట్టచ్చు, చిన్న కంపెనీ అయితే తక్కువ మంత్స్ అయినా పట్టచ్చు. ఎందుకంటే ఏ ఐటీ కంపెనీ పిక్ చేసుకున్నా మ్యాక్సిమం 16 months వరకు వాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తారు. ఒకవేళ 9 months లోపల 10 months లోపల వాళ్ళు కంప్లీట్ చేశారంటే వాళ్ళకు వర్క్ ఉండదు, వాళ్ళు జాబులు తీసేస్తారు. కాబట్టి వాళ్ళు స్లోగా నిదానంగా చేసుకుంటూ వెళ్తారు. ఎందుకోసం వాళ్ళ జాబులు మ్యాక్సిమం ఐటీ కంపెనీస్లలో వర్క్ ఉంటేనే పెట్టుకుంటారు, వర్క్ లేదంటే తీసేస్తారు కంపల్సరీగా. సో కాబట్టి ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ ప్రాజెక్ట్ని మ్యాక్సిమం 16 months లాగడానికి ట్రై చేస్తారు. 5 నెలల లోపల 10 నెలల లోపల కంప్లీట్ చేయరు. చేస్తే జాబులు వాళ్ళటే పోతాయి. కాబట్టి ప్రొలాంగ్ చేసుకుంటూ పోతారు ఐడియాతో. ఇంకా మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి ఒక ప్రాజెక్ట్కి అంటే 50 to 100 months మధ్యలో అవసరం అవ్వాల్సి వస్తుంది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి. సో దీన్ని మనం ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఎస్ఏపీ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో ఆఫ్టర్ ఒక క్లయింట్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్లో రైజ్ అయ్యే ఇష్యూస్ ఏముంటాయి, తర్వాత ఆ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, డే టు డే ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ఇష్యూస్ రైజ్ అవుతాయి, ఎర్రర్స్ రైజ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏ విధంగా ఎఫ్ఐ కన్సల్టెంట్స్ని అక్కడ వర్క్ చేసే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి,
ఓకే. సో మెయిన్గా ఎప్పుడు ఈ యొక్క ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ రైజ్ అవుతాయి అంటే మంత్ ఎండ్ యాక్టివిటీస్లో కానీ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఎక్కువ రైజ్ అవ్వడం జరుగుతాయి. యా, సో మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటే ఎఫ్ఐ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేయరండి, గుర్తుపెట్టుకోవాలి. సో మన యొక్క సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం, వాళ్ళను అసోసియేట్ కన్సల్టెంట్స్ కూడా అంటాం. అసోసియేట్ కన్సల్టెంట్ అంటే ఫస్ట్ టైం ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతారో సో అతన్ని అసోసియేట్ కన్సల్టెంట్ అంటాం. ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటాం, సీనియర్. ఓకేనా. ఇప్పుడు కొత్తగా మీరు జాబ్స్కు వెళ్ళారనుకోండి, ఇప్పుడు Naukri.comలో కానీ Indeed.comలో కానీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు కాల్స్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు మీరు వెళ్తానే డైరెక్ట్గా మీకు మెయిన్ వర్క్ చేతిలో పెట్టరు, మీరు అసోసియేట్ కన్సల్టెంట్ అవుతారు ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు. వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఇవ్వరు. సో మీకు ఎక్కడ కూర్చోబెడతారంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కూర్చోబెడతారు. సీనియర్స్ ఉంటారు, 10 years 15 years చేసిన సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో మీకు ఏమి ఇస్తారు సార్ అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇస్తారు. ఎందుకు? మీరు కొత్తగా రిక్రూట్ అయ్యారు, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కాబట్టి ఎవరైతే ఎండ్ యూజర్స్ క్లయింట్ బిజినెస్లో డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా వాళ్ళు టికెటింగ్ టూల్ ద్వారా రైజ్ చేస్తారు. ఇప్పుడు మనం మెయిల్స్ ఎలా పంపిస్తాం అలా టికెటింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది, సర్వీస్ నౌ అని. ఆ సర్వీస్ నౌ అనే ఒక టూల్లో వాళ్ళు మీకు టికెటింగ్ని రైజ్ చేస్తారు. సో అది వితిన్ సెకండ్స్లో మనము అది 15 minutes లోపల ఆ టికెట్ని మనం ఏం చేయాలి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ టీమ్ కానీ పంపించాలి. అక్కడ L1 టీం ఉంటుంది, వాళ్ళు వితిన్ సెకండ్స్లోనే ఏం చేయాలంటే ఆ టీంకి ఆ రైజ్ చేసిన టికెట్ ఏదైతే ఉందో అది అలాట్ చేయాలి. అది సపోర్టింగ్ ప్రాజెక్ట్ టీంకి అలాట్ చేస్తారా లేదంటే వేరే టీం ఉంటుందా అనేది వాళ్ళు వితిన్ 15 minutesలో టికెట్ని అసైన్ చేయాలి వేరే టీంకి, లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో L1 టీం ఉంటుంది అక్కడ, L1 టీం, L2 టీం, L3 టీం అనేది, L3 అనేసి మ్యాక్సిమం L1 టీం అనేది అసైన్ చేస్తుంది సపోర్టింగ్ టీంకి. అరే ఎండ్ యూజర్స్కి డౌట్ వచ్చాయి, ఇమీడియట్గా మీరు 15 minutes లోపల ఆ టికెట్ని మనం సపోర్టింగ్ టీంకి రైజ్ చేసేస్తాం, అసైన్ చేసేస్తాం. వాళ్ళు ఆ 15 minutes లోపల ఆ టికెట్ ఏంటి అనేది చూడాలి. సో అది 2 hours సాల్వ్ అయ్యేదా, 4 hours సాల్వ్ అయ్యేదా, లేదంటే 3 days టైం పడుతుందా అనేది వాళ్ళు చూస్తారు. అది అబాపర్ ఇష్యూనా, ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇష్యూనా, ఓకేనా, అనేది కూడా చెక్ చేసుకుంటారు. ఓకే. సో చూడండి అవి టికెట్స్ అంటే చూద్దాం. మనకి P1, P2, P3, P4 అనే టికెట్స్ ఉంటాయి. సో P1, P2 వచ్చేసి హై ప్రయారిటీ టికెట్స్ అంటాం. ఇది వితిన్ 2 hours లేదా 6 hours లోపల ఆ యొక్క ఎర్రర్స్ని రెక్టిఫై చేసి సాల్వ్ చేసి ఎండ్ యూజర్స్ కాల్ చేసి లేదంటే మెయిల్ చేసి చెప్పాలి ఎర్రర్ సాల్వ్ అయింది, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు డైలీ యాక్టివిటీస్ మీ కంపెనీలో అని చెప్పాలి. ఎందుకంటే ఇది హై ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, సడన్గా ఎర్రర్ వచ్చింది, ఆ వర్క్ ఆగిపోతుంది మీరు ఇమీడియట్గా సపోర్ట్ చేయకపోతే. అప్పుడు మీరు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే ఆ ఎండ్ యూజర్స్ మీ పేరు మీద బ్యాడ్ రాసి పంపిస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది, ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని తిట్టడం జరుగుతుంది, వీలైతే తీసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సర్వీస్ అనేది సరి ఇవ్వకపోతే నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్టులు వచ్చినా మనకి ఇవ్వరు, మనకి ఇవ్వనప్పుడు మనకు జాబులు ఉండవు, జాబ్లోంచి తీసేస్తారు, అప్పుడు మనకి వర్క్ ఉండదు. సో అలా జరుగుతుంది. కాబట్టి ఎండ్ యూజర్ అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక సపోర్టింగ్ టీంలో చాలా అవసరం. తర్వాత P3, P4 ఇది 3 days కానీ 4 days, ఇది లో ప్రయారిటీ టికెట్స్. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏమైనా ఎర్రర్స్ ఏముండవు, నిదానంగా వాటిని సాల్వ్ చేయొచ్చు. వీటిని లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్పుకుంటాం. ఓకే. చూడండి తర్వాత SAP రోల్అవుట్ ప్రాజెక్ట్. SAP రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే చూద్దాం. ఇక్కడ ఏంటంటే దీస్ ప్రాజెక్ట్స్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ కంట్రీ టు అదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్. ఇక్కడ మనకి 2 types ఉంటాయండి, కంట్రీ రోల్అవుట్ ఉంటుంది, కంపెనీ కోడ్ రోల్అవుట్ ఉంటుంది. కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ, సో ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ we will copy the data from the existing company to a new country. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఇండియాలో ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీలో క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని ఆ కంపెనీలో నేను క్లియర్ కట్గా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఇంప్లిమెంటేషన్ అనేది చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా కంపెనీ అనుకోండి, టాటా కంపెనీలో n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి.
టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్, తర్వాత టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి టాటా, దాంట్లో అన్ని రకాల బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, సపరేట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో అలాగనమాట. ఇప్పుడు టాటా స్టీల్ అనే కంపెనీ ఇండియాలో ఉంది, ఆ కంపెనీలో నేను ఇంప్లిమెంటేషన్ చేశా. సో తర్వాత అమెరికాలో కానీ లండన్లో కానీ వేరే కంపెనీస్ ఉన్నాయి. సేమ్ ఈ టాటా స్టీల్ అనే కంపెనీలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశానో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రాజెక్టు నేను లండన్లో కానీ యూఎస్లో కానీ స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ఇక్కడ ఒక డాక్యుమెంటేషన్ అనేది రెడీ చేసుకున్నాను ఇంప్లిమెంటేషన్ చేసి, యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రాసెస్ కూడా లండన్ కంట్రీలో నేను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా, టైం వేస్ట్ అవ్వకుండా. సో దాన్నే కంట్రీ రోల్అవుట్ అంటారు. అలా కాకుండా అది కొత్త న్యూ కంపెనీ, దాని ప్రొసీజర్ వేరుగా ఉంది, దానికి మళ్ళీ 16 months పడుతుంది ఇంప్లిమెంటేషన్ చేయాలంటే. సో అది టైం టేకింగ్గా. సేమ్ కంపెనీ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఇండియాలో దాన్ని తీసుకొని వెళ్ళి దాని యొక్క ప్రొసీజర్ని, దాని యొక్క డాక్యుమెంటేషన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వెళ్ళి న్యూ కంట్రీలో అదే ఇంప్లిమెంటేషన్ అక్కడ చేస్తాం. దాన్నే మనం కంట్రీ రోల్అవుట్ అని చెప్పుకుంటాం. తర్వాత కంపెనీ కోడ్ రోల్అవుట్ అండి. ఇన్ దిస్ ప్రాజెక్ట్ we will copy the data from an existing company to a new company. ఇప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు టాటా స్టీల్ ఇది ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్. సో ఇండియాలోనే నాకు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి బెంగళూరులో ఉంది, ఒకటి చెన్నైలో ఉంది. సో నాకు హైదరాబాద్లో వచ్చేసి టాటా స్టీల్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో నేను ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేశా, క్లయింట్కి సంబంధించిన ప్రొడక్షన్ కంప్లీట్ డేటా ప్రాసెస్ మొత్తం తెలుసుకొని అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. సో బెంగళూరులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంచుమించు అదే ప్రాసెస్ అక్కడ కూడా ఉంది బెంగళూరు కంపెనీ కోడ్లో. సో అక్కడ వచ్చేసి ఏంటి, అక్కడ కూడా టాటా స్టీల్ అనుకోండి, హైదరాబాద్లో ఒకటి ఉంది, బెంగళూరులో కూడా ఒకటి పెట్టాను. సేమ్ ఇదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టే బెంగళూరులో కూడా నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో డేటా ఇంప్లిమెంటేషన్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బెంగళూరు కంపెనీలో కూడా అసైన్ చేస్తాను. ఎందుకంటే టైం టేకింగ్ తీసుకోకుండా సేమ్ ప్రాసెసే కదా, సేమ్ ఇంప్లిమెంటేషనే, సేమ్ డాక్యుమెంటేషనే, కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్రొసీజర్ని, ఇదే ఇంప్లిమెంటేషన్ని, ఇదే డాక్యుమెంటేషన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను బెంగళూరు కంపెనీ కోడ్లో కూడా ఉపయోగించుకుంటా. దీన్నే కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. యా ఓకే కదా, ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ కనబడుతుంది కదా. ఎస్ అండి. యా డన్, థ్యాంక్ యూ. యా చూడండి ఇక్కడ టాటా గ్రూప్ ఇండియా, ఇది వచ్చేసి మన గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి ఇండియాలో ఉంది. టాటా గ్రూప్ యూఎస్ఏలో ఒకటి ఉంది, టాటా గ్రూప్ లండన్లో ఉంది, టాటా గ్రూప్ సింగపూర్లో కూడా ఉంది. సో ఆల్రెడీ టాటా గ్రూప్ యూఎస్ఏలో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ జరిగింది అనుకోండి, ఇదే యాజ్ ఇట్ ఈస్గా లండన్లో కూడా మీరు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో అలాంటప్పుడు అక్కడ మళ్ళీ కొత్తగా మనం కాన్ఫిగరేషన్స్ చేసి కొత్త ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ నీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉందో అక్కడ చేసిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించింది దాన్నే మనం లండన్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అదేవిధంగా సింగపూర్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. దీన్నే మనం కంట్రీ రోల్అవుట్ అంటాం. తర్వాత కంపెనీ కోడ్. సో ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇండియాలో ఉంది, టాటా గ్రూప్ కంపెనీ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది, టాటా గ్రూప్ కంపెనీ 2 వచ్చేసి తెలంగాణలో ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ కోడ్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. ఇదే బ్రాంచ్ మళ్ళీ మనం ఏం చేసాం, ఇలాగే ఇదే ఇంప్లిమెంటేషన్తో ఇదే కంపెనీ మళ్ళీ తెలంగాణలో కూడా ఓపెన్ చేసాం. సో అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ చేసిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం తెలంగాణలో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. దాన్నే కంపెనీ కోడ్ రోల్అవుట్ అని చెప్తున్నాం. క్లియర్ అండి. ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే అర్థమైందా? ఎస్. చూడండి, ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ చూడండి. సో అప్గ్రేడేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి అప్డేట్ అనేది, ఎందుకు అప్గ్రేడేషన్ అవుతుంది సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ చూడండి. ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ద డ్యూరేషన్ ఆఫ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కెన్ బి ఫాలో దట్ లైక్ ECC 5.0 to ECC 6.0 అండ్ SAP ఫ్యూరీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏదైనా కానీ అది మనం మొబైల్లో చూసుకున్నా కంప్యూటర్లో చూసుకున్నా
ఒక ప్రాజెక్ట్ అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు అప్డేషన్ అవుతుంది అంటే ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించేస్తూ న్యూ వర్షన్కి మారుతుంది. అంటే ఏంటి, ఓల్డ్ వర్షన్లో ఉన్న ఫీచర్స్ను సరిలేంటి తీసేసి న్యూ ఫీచర్స్ యాడ్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. దాన్నే అప్గ్రేడేషన్ అంటాం. మనం ఇక్కడ చూసుకుంటే ఈసీసీ 6.0 రాకముందు మనకి ఈసీసీ 4 ఉంటుంది, ఈసీసీ 5 ఉంటుంది, ఇలా స్టార్టింగ్ నుంచి వచ్చి ఉంటాయి. అవన్నీ తీసేసి ఎక్కడి వరకు స్టాప్ అయిపోయింది, ఈసీసీ 6.0కి స్టాప్ అయిపోయింది సాఫ్ట్వేర్. దాని నుంచి ఇప్పుడు ఇంకా మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ఎస్ఏపి S4 హనాకు మారుతున్నాం. స్లోగా అది అప్డేట్ అవుతూ వస్తుంది. ఓకే, ఇంకా ఫ్యూరీ అంటే ఏంటంటే నీ యొక్క అకౌంట్స్ని మొబైల్లో లేదా లైక్ ట్యాబ్లో కూడా చూసుకునే విధంగా ఫ్యూరీలో ఆప్షన్స్ వచ్చాయి. అది S4 హనాలో మనకి కొన్ని ఆప్షన్స్ చూపించారు. అది ఇంకా మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. సమ్ ప్లేసెస్లో మాత్రమే S4 హనా వచ్చేసింది. ఇది మ్యాక్సిమం 2030 లోపల ప్రతి ఒక్కరు కూడా ఈసీసీ 6.0 నుంచి S4 హనాకు మారాల్సిందే. మారకపోతే సాఫ్ట్వేర్లో అప్డేషన్స్ రావు. కాబట్టి మ్యాక్సిమం 2027 లోపల ఎస్ఏపి కంపెనీ వాడే అందరి కంపెనీలకు నోటీస్ ఇస్తారు. అందరు కంపల్సరీగా అప్గ్రేడేషన్ అవ్వాల్సిందే. అవ్వకపోతే మీకు అప్డేట్స్ అనేది రావు, సాఫ్ట్వేర్లో కంపల్సరీగా మారాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్కి ఎలా మారారు, అదే విధంగా మారాల్సిందే, తప్పదు. లేకపోతే అప్డేట్స్ అనేది రావు టాలీ ప్రైమ్లో, టాలీ ERP 9లో. అది గమనించాలి. చాలామంది ఆడిటర్స్ అందరూ కూడా టాలీ ERP 9 వాడుతున్నారు. వాళ్ళు ఇంకా టాలీ ప్రైమ్కి అలవాటు పడలేదు. కానీ సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఏదైనా మేజర్ చేంజెస్ జరిగినప్పుడు కంపల్సరీగా అందరూ మారాల్సిందే. సాఫ్ట్వేర్ అంటే అప్డేషన్ జరుగుతూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి మారుస్తూనే ఉంటారు. అందుకే మనం సాఫ్ట్వేర్ అంటాం, దీని అప్డేషన్ కూడా అని చెప్తాం. తర్వాత మైగ్రేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది SAP సిస్టమ్. ఎగ్జాంపుల్ SAP ECC సిస్టమ్స్ టు ది S4 హనా సిస్టమ్. ఇప్పుడు మనం ECC 6.0 నేర్చుకుంటున్నాం. S4 హనాకి కంపల్సరీ ఒక 2 ఏళ్ళ తర్వాత అయినా పక్కాగా అందరూ నేర్చుకోవాలి. దాంట్లోకి కన్వర్ట్ అవ్వాల్సిందే, మైగ్రేషన్ అవ్వాల్సిందే. డేటా మొత్తం యాక్సెప్ట్ చేయము, మేము అవ్వము అంటే సిస్టమ్స్లో అప్డేట్ రావు, మీరు ఏదైనా చేంజెస్ కూడా చేసుకోలేరు. కంపల్సరీగా మారాల్సిందే, మైగ్రేషన్ అవ్వాల్సిందే డేటా. ఇది టైమ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి 3 or 9 months పడుతుంది. ఎంప్లాయీస్ 10 to 50 members కంపల్సరీగా ఈ అప్గ్రేడేషన్లో కావాల్సిందే. సో మైగ్రేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్కి మైగ్రేషన్ అవ్వటం. డేటా ERP 9లో ఉన్న డేటా మొత్తం కూడా టాలీ ప్రైమ్కి మైగ్రేషన్ చేస్తారు. ఎలాంటి ఎర్రర్స్ రాకుండా, మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా మైగ్రేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని మైగ్రేషన్ అంటాం. సో ఇది మనం SAP అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. తర్వాత SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ చూడండి. హియర్ వీ కెన్ కన్వర్ట్ ద డేటా ERP టు ERP లైక్. ఇప్పుడు టాలీ కూడా ఒక ERP సాఫ్ట్వేర్, SAP కూడా ఒక ERP సాఫ్ట్వేరే. సో ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఓకేనా, అంటే ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఒక సంస్థ. ఆ సంస్థలో జరిగే బిజినెస్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్లానింగ్ ప్రకారంగా ఆన్ టైంలో, విత్ ఇన్ టైంలో డేటాని కన్వర్షన్ చేయాలి సిస్టంలోకి. సో అలాంటప్పుడు ఇప్పుడు SAPని ఉపయోగించాలని గ్యారెంటీ ఏం లేదు. అన్ని కంపెనీస్ కొందరు SAP కాకుండా ఒరాకిల్ని ఉపయోగిస్తారు. ఒరాకిల్ కూడా సేమ్ SAP లాగానే ఉంటుంది, కొన్ని ఫీచర్స్ మాత్రం మారుతాయి అంతే. ఒరాకిల్లో కూడా చాలామంది ఒరాకిల్ కూడా నేర్చుకొని జాబ్కి వెళ్తారు. SAP నేర్చుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా MS డైనమిక్ అని, ఒక క్విక్ బుక్స్ అని, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇంకా అందరూ SAPని ఉపయోగించాలని గ్యారెంటీ ఏం లేదండి. బట్ ఏంటంటే SAP నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది, దాని మీద వర్క్ చేయాలని కూడా చాలామందికి ఉంటుంది. ఓకే, దానికిలాగే సేమ్ ఇంచుమించు ఒరాకిల్ ఉంది సాఫ్ట్వేర్, సేమ్ దానిలాగానే ఉంటుంది. సో అదనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ టాలీ ERP లేదా టాలీ ప్రైమ్ టు SAP FICO ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు కన్వర్షన్ ప్రాజెక్ట్కి. తర్వాత మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ. ఇప్పుడు నేను చెప్పాను టాటాలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయని. టాటా స్టీల్ అని, టాటా ఇన్సూరెన్స్ అని, టాటా టెలికామ్ అని, టాటా మోటార్స్ అని ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ ఉన్నాయి. సో అది కంపెనీ కోడ్ పరంగా చూసుకుంటే అలాగనే చేయొచ్చు, లేదు కంపెనీలో ఉండొచ్చు. టాటా కంపెనీ అనేది ఒక కంపెనీ, రిలయన్స్ అనేది ఒక కంపెనీ, ఇలా 2 కంపెనీలు సపరేట్. సో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మెర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ డీల్స్ కుదిరితే కన్నా. ఓకేనా, చాలా కంపెనీస్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఉంది.
ట్విట్టర్ ఎవరు తీసుకున్నారు? మన ఎలాన్ మాస్క్ ఏమో తీసుకున్నారు రీసెంట్గా. సో అంటే ఏంటి, ట్విట్టర్ కంపెనీ వేరు, ఎలాన్ మాస్క్ ఏంటి ఇంటర్నెట్ సరఫరా చేస్తుంటారు త్రూ అవుట్ వరల్డ్ వైడ్. సో బట్ ఆయన టేక్ ఓవర్ తీసుకున్నాడు ట్విట్టర్ని. సో అలా కంపెనీ టు కంపెనీ, అనదర్ కంపెనీ. తర్వాత వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్లు సపరేట్. గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి టాటానే, దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ బిజినెస్లు వేరు. మోటార్స్ అంటే వెహికల్ సంబంధించింది, స్టీల్ అంటే మనకి ఏదైనా స్టీల్కి సంబంధించింది, ఇన్సూరెన్స్ అంటే అది కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అది సపరేట్. టెలికామ్ సెక్టర్ అంటే అది టోటల్ సపరేట్. అంటే అన్ని రంగాలలో టాటా కంపెనీ అనేది ఉంది. సో అలాంటప్పుడు ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, ఈ రెండు మెర్జ్ అవ్వచ్చు ఒక కంపెనీగా. సో ఒక కంపెనీ పేరు తీసేస్తారు అడిగి, టాటా మోటార్స్లోకి వచ్చేసి టాటా స్టీల్ యాడ్ అయింది అనుకోండి, ఇంకా టాటా స్టీల్ అనేది ఉండదు. ఇంకా టాటా మోటార్స్లో అది మింగిల్ అయిపోయింది, మెర్జ్ అయిపోయింది, ఇంకా ఆ పేరు ఉండదు. ఇప్పుడు టాటా టెలికామ్ ఉంది, తర్వాత టాటా ఇన్సూరెన్స్ ఉంది, టాటా ఇన్సూరెన్స్ వచ్చేసి టాటా టెలికామ్లోకి మింగిల్ అయిపోయింది అనుకోండి, మెర్జ్ అయిపోయింది అనుకోండి, ఇంకా టాటా ఇన్సూరెన్స్ అనేది వాడకూడదు. సో అలా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ టేక్ ఓవర్ అని చెప్పుకోవచ్చు, వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ అని కూడా చెప్పవచ్చు. దీన్ని మనం మెర్జర్ అక్విజిషన్ ప్రాజెక్ట్ అంటారండి. సో ఇవి మనకి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. టికెటింగ్ టూల్స్ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, చెప్పాల్సి వస్తుంది. సో మనకి డిఫరెన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి సపోర్ట్ ప్రాజెక్ట్ డిఫరెన్స్ ఏంటి అని అడగచ్చు, రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అడగచ్చు, కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మీరు జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పచ్చు. ఎంత మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మ్యాక్సిమం మనకి 40 minutes ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ 40 minutesలో మ్యాక్సిమం ఒక 10 or 15 questions అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు అడగడానికి ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినారంటే దాన్ని పూర్తిగా డిస్క్రిప్షన్ ఇచ్చేయాలి. 5 నిమిషాలు వాళ్ళు వేరే క్వశ్చన్ అడగకుండా చెప్పాలి, టక చెప్పాలి. ఇంప్లిమెంటేషన్ అంటేనే దాని గురించి ఒక 4-5 లైన్లు కంటిన్యూగా ఆపకుండా చెప్తే క్వశ్చన్స్ తక్కువ అడగడానికి టైం ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, సో వాట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని జస్ట్ ఒక 1 wordలో చెప్పారనుకోండి, వాళ్ళు ఇంకా 10 questions అడుగుతారు ఎక్స్ట్రా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఒక 5-6 lines మీరు చెప్పినారంటే ఆనే టైం పోతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడగకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు 15 questions అడగాలని ప్రిపేర్ అయి ఉంటారు. సో మీరు ఎక్కువ లెంత్ దాని గురించి పూర్తిగా డెప్త్గా చెప్పారంటే ఒక 7 or 8 లోపలనే కంప్లీట్ అవుతాయి. ఇంకా 8 questions వాళ్ళు అడగలేరు. ఇవన్నీ ట్రిక్స్ అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మనము ఫేస్ చేసేటప్పుడు ఎదురయ్యే మనకి రిస్క్లు కావచ్చు, వీటన్నిటిని మీరు ఈ విధంగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అది ఎనీ డౌట్స్ మా సార్? నాగేష్ గారు ఎనీ డౌట్స్? సార్ అది అప్గ్రేడేషన్ మైగ్రేషన్ చెప్పారు కదా. అవును, అది సేమ్ ఈక్వల్ గానే ఉంది. అప్గ్రేడేషన్ మైగ్రేషన్ దేర్ ఇస్ నో డిఫరెంట్. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్ అన్నట్టు ఉంది. యా, అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే చూడండి, మైగ్రేషన్ కి అప్గ్రేడేషన్ డిఫరెన్స్ ఏంటంటే, అప్గ్రేడేషన్ వచ్చేసి చేంజెస్ అనేది లిమిట్ గా ఉంటాయండి. చేంజెస్ అనేది లిమిట్, జస్ట్ స్మాల్ చేంజెస్ అంతే అప్గ్రేడేషన్ లో. ఓకే, మైగ్రేషన్ అంటే ఏంటి, దాంట్లో ఎక్కువ చేంజెస్ ఉంటాయి. టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్ టోటల్ గా ఫార్మాట్ మారిపోయిందా? టాలీ ERP9 ఎలా ఉంది మనకి, ఏ విధంగా ఉంది టాలీ ERP9 అనేది? దాని ఫార్మాటే వేరు, దాంట్లో అన్నెసెసరీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటన్నిటిని తీసేసారా. ఇప్పుడు టాలీ ప్రైమ్కి వచ్చిన తర్వాత ఫార్మాట్ కలర్ మారింది, ఫీచర్స్ అన్ని అన్నెసెసరీ ఫీచర్స్ తీసేశారు, చాలా సింపుల్ గా చేశారు. ఎలా ఉంది ఇప్పుడు టాలీ ప్రైమ్? సో అలాగా మనకు ECC 6.0 అనేది ఒక సాఫ్ట్వేర్, దాని నుంచి S/4HANA టోటల్ దాని సేపే మార్చేశారు. ECCలో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నెసెసరీ ఫీచర్స్ తీసేసి సింపుల్ గా కొత్తగా డిజైన్ చేస్తారు. ఓకేనా? దాన్ని అప్గ్రేడేషన్ అంటాం. అంటే అప్గ్రేడేషన్ అంటే ఓన్లీ వర్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్డేట్ జస్ట్ ఎక్కువ ఫీచర్స్ ఉండవు, లిమిట్. అప్పుడు టోటల్ విత్ ఇంటర్ఫేస్ తో సహా మొత్తం మారిపోతుంది. మొత్తం మైగ్రేషన్ అంటే మొత్తం మారిపోతుంది. అట్లా డిఫరెన్స్ అనమాట. యా, పుష్ప గారు ఎనీ డౌట్స్? సార్ ఒక చిన్న సందేహం. చెప్పండి.
అదేంటి టికెట్స్ ఏమో P1 P2 P3 P4 అని చెప్పారు. అండ్ అవును. లెవెల్స్ ఏమో L1 L2 L3 అని చెప్పారు. అవును. అవునండి, చెప్పండి. సో L1 L2 L3 L4 అనేదేమో ద ప్రయారిటీ అంటే ఏ ప్రాజెక్ట్ అంటే P1 P2 వచ్చేసి హై ప్రయారిటీ టికెట్స్. ఓకే ఇది ఇమీడియట్ గా ఎవరైతే ఇండివిజువల్స్ టికెట్స్ రైజ్ చేశారో, సో రైజ్ చేసిన తర్వాత L1 టీమ్ ఒకటి ఉంటుంది. L1 టీమ్ అంటే FI అనుకోండి ఇంచుమించు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటారో ఐటీ కంపెనీస్ కస్టమర్స్ కి, సో ఎవరికి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయని వాళ్ళ వర్క్ ఏదనమాట. వాళ్ళు వచ్చిన టికెట్ ని విత్ ఇన్ రెస్పాన్స్ టైమ్ 15 minutes లోపల ఆ టికెట్ ని సపోర్టింగ్ టీమ్ పంపించాలి, అసైన్ చేసేసాలి. ఎందుకంటే వాళ్ళ టికెట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు అసైన్ చేశారా లేదా అని ఇండివిజువల్స్ తెలిసిపోతుంది, అసైన్ చేశారా లేదా అని. ఓకేనా, వాళ్ళకి తెలుసుకోవచ్చు. అరే ఇంకా నేను ఇంతసేపు అయింది టికెట్ రైజ్ చేసి, వీళ్ళు ఇంకా ఎవరు అసైన్ చేయలేదు వేరే వాళ్ళకి అనేది తెలిసిపోతుంది. అప్పుడు L1 టీం ఏం చేస్తుందంటే ఇలా క్లయింట్స్ నుంచి ఇండివిజువల్స్ నుంచి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి టికెట్స్ వస్తాయని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు 15 minutes లోపల ఆ టికెట్ ని ఏదో ఒక టీంకి అసైన్ చేయాలి. FI కన్నా అసైన్ చేయాలి, లేదంటే సపోర్టింగ్ టీం కన్నా అసైన్ చేయాలి. లేదు వాళ్ళు చేయలేదు, అది అబాపర్కి సంబంధించింది, అబాపర్కి అసైన్ చేయాల్సి వస్తుంది FIతో మాట్లాడేసి. అంటే విత్ ఇన్ సో రెస్పాన్స్ టైం వచ్చేసి 15 minutes లోపల ఆ టికెట్ ని ఎవరికో ఒకరికి అసైన్ చేయాలి. ఎందుకంటే ఇండివిజువల్ కి తెలుస్తుంది, ఓకే నేను రైజ్ చేసిన టికెట్ ని ఎవరో ఒకరికి అసైన్ చేశారు, వాళ్ళు నాకు రెస్పాండ్ అవుతారు అనేది. సో అది మనకి సో L1 టీమ్ వచ్చేసి మనకి అది అసైన్ చేస్తుంది అనమాట. L2 టీమ్ ఏం చేస్తుంది అంటే అనాలిసిస్ చేస్తుంది. అంటే అది FI సాల్వ్ చేసేదా, సపోర్టింగ్ టీమ్ సాల్వ్ చేసేదా, అబాపర్ సాల్వ్ చేసేదా అనేది వాళ్ళు చూస్తారు. L2 టీమ్ అలొకేషన్ మాత్రం L1 వాళ్ళు చూస్తారు, అండ్ L2 అనే వాళ్ళేమో అనాలిసిస్ చేస్తారు. ఓకే సార్, నేను ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్రాజెక్ట్ టైప్ లోనే ఉండేది సార్ వర్క్స్. ఓకే. L1 లోన CRMs ఉండేవాళ్ళు. అవునండి. వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వాళ్ళు నోట్ చేసుకుని టికెట్ రైజ్ చేసేవాళ్ళు. ఆ ప్రాబ్లం ఎవరికి వెళ్తుంది అనేది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు L2 వాళ్ళకి. అంతే ఎవరు సాల్వ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇది నాకు సంబంధించిందా అబాపర్ సంబంధించిందా అనేది తెలిసిపోతుంది. L2 వాళ్ళతో నుంచి కూడా ప్రాబ్లం సాల్వ్ కాకపోయినప్పుడు L3 అని క్వాలిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. L3 వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు టోటల్ గా. L3 వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు అక్కడ కూడా సాల్వ్ కాకపోయినప్పుడు లాస్ట్ కి డెవలప్మెంట్ అని L4 టీమ్ కి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు టోటల్ గా ప్రోగ్రామ్స్ ఏమైనా అరేంజ్మెంట్ కావాలన్నా, న్యూ రిక్వైర్మెంట్స్ కావాలన్నా వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట మాకు. అవునవునండి. అంటే నేను హిందుస్థాన్ లో వర్క్ చేసేటప్పుడు నాకు అలా జరిగింది అనమాట అంతా. అవునవునండి, జరుగుతాయి, 100% జరుగుతాయి. ఓకేనా, ఎందుకంటే ఇదంతా టోటల్ ప్రాసెస్ అనమాట. ఎవరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు, అది FI సంబంధించిందా, సపోర్టింగ్ టీమ్ సంబంధించిందా, అబాపర్ సంబంధించిందా, ఇవన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే అది వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. సో అది ఆ రైజ్ చేసిన టికెట్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 2 hours సాల్వ్ చేసేదా, 1 day సాల్వ్ చేసేదా, 4 days సాల్వ్ చేసే అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఒకవేళ టైం టేకింగ్ పడుతుంది అంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి కానీ మెయిల్ ద్వారా కానీ చెప్పాలి, ఇట్స్ ఎ టైం టేకింగ్ ఇష్యూ అనేసి. ఓకే, సో అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే ఇది టైం పడుతుంది అనేది వాళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వాళ్ళు చెప్పుకుంటారు. సో అదే అనమాట. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్? ఇంకా క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నాగేష్ గారు? లేదు సార్. ప్రేమ్ ఎనీ డౌట్స్? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ చెప్పారు కదా? అవును. దాంట్లోన జస్ట్ కన్వర్ట్ ద డేటా ERP టు ERP అని చెప్పారు. అవును. అంటే ఇప్పుడు టాలీలో ఉన్న డేటా తీసుకొని SAP లోకి వేసుకోవడము, వరాకిల్లో ఉన్న డేటా తీసుకొని MS డైనమిక్ లో ఉన్న డేటా తీసుకొని SAP లోకి వేసుకోవడం అన్నట్టుగా. అవునవును. అది టోటల్ ఎంటైర్ అనేది మనకు ఎట్లా సార్ మైగ్రేషన్ ద్వారా జరుగుతుంది అన్నట్టుగా, లేకపోతే టోటల్ గా అది ప్రాసెస్ ఎలా ఉంటుంది కన్వర్షన్? అవి వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయండి, ఐడాక్ అని, రైస్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా నాన్ SAP నుంచి SAP లోకి పంపించడం జరుగుతుంది. అంటే బై యూజింగ్ ద టూల్స్.
యా టూల్స్ ఉంటాయి, అవి రియల్ టైంలో టూల్స్ ఉంటాయి, దానికంటే సపరేట్గా టూల్స్ ఉంటాయి. ఓకే ఓకే ఇప్పుడు మనకి సో ఇప్పుడు నేను కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు టాలీ ప్రైమ్ చాలా మందికి కొంతమందికి చేయడానికి చేత కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ డేటా మొత్తాన్ని ఎక్సెల్లోకి టైప్ చేసి పెట్టుకుంటారు. ఎక్సెల్లోకి టైప్ చేసుకొని పెట్టుకొని వాళ్ళు టీడీఎల్స్ చేయించుకుంటారు. టీడీఎల్స్ ఉంటాయి కొన్ని. ఆ టీడీఎల్స్ని వాళ్ళు ఏం చేస్తారు, టాలీ ప్రైమ్లో ఇన్స్టలేషన్ చేసుకొని వాళ్ళు ఈజీగా ఆ డేటాని అంటే కస్టమర్ డేటాని, తర్వాత వెండర్ డేటాని, అమౌంట్లని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క అమౌంట్ ఇచ్చింటారు. అది యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి టాలీలో కూర్చుంటాయి. కన్వర్ట్ అయినాక చూసారా నీట్గా సెట్ అవుతాయి. సో అలా అనమాట, ఆ విధంగా సెట్ చేసుకుంటారు. అలా మనకి అబ్యాపర్తో ఎక్కువ వర్క్ ఉంటుంది కన్వర్షన్లో. ఓకే అది ఇప్పుడు ఇక్కడ టూల్స్ అనేది అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టూల్స్ అనేది యూజ్ చేస్తారా, లేకపోతే సింగిల్ గా ఒక టూల్ అందరు యూజ్ చేస్తారు యూనివర్సల్ గా? హలో అండి వినపడుతుందా? టూల్ అనేది డిఫరెంట్ కంపెనీస్ కి డిఫరెంట్ టూల్స్ ఉంటాయా, లేకపోతే ఒకే టూలే డిఫరెంట్ కంపెనీస్ అన్ని కంపెనీస్ వాడతారా యూనివర్సల్ గా? అది అందరికి ఒకటే ఉంటాయండి, అందరికి ఒకటే ఉంటాయి. ఓకేనా, సేమ్ కొత్తగా ఏమి ఉండవు. అంటే కొంతమంది జనరా సేమ్ టూలే ఉంటాయి. ఒకవేళ వాళ్ళు అడిషనల్ గా ఓన్ గా చేసుకుంటారు. ఏంటంటే వాయిస్ బ్రేక్ అయితే ఇప్పుడు ఓకేనా? చెప్పండి చెప్పండి వినపడుతుంది, చెప్పండి. అదే సార్, ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ టూల్స్ వాడతామంటుంటారు కదా. అవునవును. అప్పుడు ఒకే యూనివర్సల్ గా ఒకే టూల్ ని అందరు యూజ్ చేస్తారా ఈ కన్వర్షన్ లోనా, లేకుంటే ఎవరి కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళు టూల్ ని అరేంజ్ చేసుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి అనేది అందరికి సేమే కదా, బట్ క్లయింట్ బిజినెస్ ఫార్మాట్స్ వేరు కదా. అవునవును, అందరికి ప్రొడక్షన్ కంపెనీ సేమ్ లా ఉండవు, డిఫరెంట్. సో అందుకోసమే మనం ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ని, ఆబ్జెక్టివ్స్ ని, గోల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే కదా మనం మ్యాప్ చేస్తాం ఎస్ఏపీలకి. అంటే ఈ ఫీచర్స్ ఎస్ఏపీలో ఉండవు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ బ్యాపర్తో కూర్చొని ఆ ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఆ టూల్లో అన్నీ ఉంటే ఓకే, లేదు అంటే ఆ బ్యాపర్తో కూర్చొని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది క్లయింట్కి తగిన విధంగా. ఓకేనా? సో అంతే, యాడ్ అండ్ ఫీచర్ ఎక్స్ట్రా, అంతే, మించి ఏమి ఉండదు. ఓకేనా? యా గైస్, టుమారో ఇంకా మనం ఎస్ఆప్ మెథడాలజీ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా మన డే ఆఫ్టర్ టుమారో నుంచి మనము కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకేనా? చూడండి.